హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి. కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్. మీకు వన్ సైడే హెడ్‌ఏక్ రావడం, బాగా సివియర్‌గా హెడ్‌ఏక్ రావడం, కొంచెం వెలుగు చూసినా తట్టుకోలేకపోవడం, కొంచెం సౌండ్ విన్నా తట్టుకోలేకపోవడం, అండ్ ఏదైనా తిందామా లేకపోతే తాగుదాం అనుకుంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం, అండ్ బాగా అలసిపోయినట్టు అవ్వడం, ఇలా రోజంతా అయ్యి తట్టుకోలేకపోతున్నారా? అయితే ఇది సింపుల్ హెడ్‌ఏక్ కాదండి. ఇట్స్ ఎ మైగ్రేన్ హెడ్‌ఏక్. అసలు మైగ్రేన్ హెడ్‌ఏక్ ఎందుకు వస్తుంది? దాని సింప్టమ్స్ ఏంటిది? అండ్ దాన్ని ప్రివెంట్ చేయడం, లేకపోతే క్యూర్ చేయడం, వాటికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? ఇది ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. మైగ్రేన్ అనేది అది బ్రెయిన్‌లో ఉన్న బ్లడ్ వెజిల్స్ అండ్ నర్వ్స్‌లో అబ్నార్మల్ యాక్టివిటీ వల్ల మనకి హెడ్‌ఏక్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఆ హెడ్‌ఏక్ ఎంత సివియర్ ఉంటుందంటే, మనకి హెడ్‌ఏక్ అసలు టాబ్లెట్ వేసుకోకపోతే రోజంతా ఉంటుంది. అండ్ దానివల్ల మనకి వర్క్ లైఫ్ అవ్వనివ్వండి, పర్సనల్ లైఫ్ అవ్వనివ్వండి, సోషల్ లైఫ్ అవ్వనివ్వండి, ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. అయితే మైగ్రేన్‌ల 2 టైప్స్ ఉంటాయి. మైగ్రేన్ విత్ ఆరా అండ్ మైగ్రేన్ ఆరా లేకుండా. ఆరా అంటే ఏంటి అంటే, మైగ్రేన్ వచ్చే ముందు మనకొక 24 అవర్స్ అంటే 1 డే ముందు మనకు కొన్ని సింప్టమ్స్ కనిపిస్తాయి. ఆ సింప్టమ్స్ ఏంటంటే కళ్ళ ముందు ఏదో చుక్కలు చుక్కలుగా కనబడడము, లేకపోతే చేతిలో, కాళ్ళలో తిమ్మిర్లు రావడము, చిన్న పని చేసినా అలసిపోయినట్టు అవ్వడము, లేకపోతే తినాలంటే వామిటింగ్ సెన్సేషన్ రావడము. ఇవి ఒక 1 అవర్ నుంచి 6 అవర్స్ కొందరికి 1 డే ముందు నుంచి కూడా సింప్టమ్స్ స్టార్ట్ అయితాయి. అండ్ వీటికి ఈ హెడ్‌ఏక్ వచ్చే ముందు ట్రిగ్గర్స్ ఏంటి అంటే, సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, వాటర్ తీసుకోకపోవడం, ఎండకి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వడం, బ్రైట్ లైట్స్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వడం, అండ్ స్ట్రెస్, యాంగ్జైటీ, అండ్ కొందరికి కాఫీ తాగినా, లేకపోతే చీజ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మనకి శాండ్‌విచెస్, బర్గర్స్ అందులో చీజ్ ఉంటుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ తిన్నా. సో, ఇందులో వేటి వల్ల అయినా కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. సో, మీకు ఇలాంటి హెడ్‌ఏక్ వచ్చినట్టయితే, ఏ ట్రిగ్గర్ వల్ల మీకు హెడ్‌ఏక్ స్టార్ట్ అవుతుందో ఒకసారి మీరు మీది అబ్జర్వ్ చేసుకోవాల్సొస్తుంది. ఒకవేళ ఆ ట్రిగ్గర్ అవాయిడ్ చేస్తే హెడ్‌ఏక్ కూడా అవాయిడ్ చేసినట్టు అవుతుంది. మీ వర్క్ లైఫ్ అనేది, మీ సోషల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఒక్కసారి హెడ్‌ఏక్ స్టార్ట్ అయిన తర్వాత అది 4 గంటల నుంచి 72 గంటలు. అంటే 3 రోజుల వరకి హెడ్‌ఏక్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. అండ్ హెడ్‌ఏక్ వచ్చిన టైంలో మనకి చిన్న వెలుగు చూసినా, చిన్న చప్పుడు విన్నా, అంటే సింపుల్‌గా వేరే వాళ్ళు నార్మల్ వాయిస్‌లో ఇంట్లో వాళ్ళు నార్మల్ వాయిస్‌తో మనతో మాట్లాడినా కూడా హెడ్‌ఏక్ భరించలేనంత పెరిగిపోతుంది. అండ్ ఏదైనా చిన్న పని చేసినా, ఇప్పుడు ఇంట్లో అటు ఇటు వాకింగ్ చేసినా, లేకపోతే ఫ్యూ స్టెప్స్ ఎక్కినా, దిగినా కూడా హెడ్‌ఏక్ అగ్రవేట్ అయిపోతుంది. సో, ఇలాంటి హెడ్‌ఏక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని, డోర్ పెట్టేసుకొని, ఏం సౌండ్ రాకుండా ఒకటే రూమ్‌లో వాళ్ళకి పడుకోవాలనిపిస్తుంది. సో, ఇంట్లో వాళ్ళైనా, ఒకవేళ సొసైటీ వాళ్ళైనా అర్థం చేసుకోలేని వాళ్ళు ఏమంటారంటే, ఈళ్ళకి స్ట్రెస్ ఎక్కువయ్యి, పని అవాయిడ్ జేసుకోవడానికి పడుకుంటున్నారు ఒక రూమ్‌లో అని కూడా వాళ్ళ గురించి అనుకోవచ్చు. సో, దీనివల్ల సోషల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడము. అండ్ ఆ హెడ్‌ఏక్ అనేది మాటి మాటికి వస్తుంటే వర్క్‌కి లీవ్ పెట్టడం వల్ల, వర్క్ లైఫ్‌లో వాళ్ళ రెప్యుటేషన్ డిస్టర్బ్ అవ్వడం, ఇవంతా కామన్‌గా జరుగుతుంది. సో, నార్మల్ టెన్షన్ టైప్ హెడ్‌ఏక్ కాకుండా ఈ హెడ్‌ఏక్, మైగ్రేన్ హెడ్‌ఏక్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ ఈ హెడ్‌ఏక్ మనకి ట్రీట్మెంట్ ఉంది. ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ హెడ్‌ఏక్ ఉండొచ్చు. కొందరికి నెలలో ఒక్కరోజు హెడ్‌ఏక్ రావచ్చు. కొందరికి వారంలో ఒక్కరోజు హెడ్‌ఏక్ రావచ్చు. కొందరికి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ హెడ్‌ఏక్ రావచ్చు. సో, డిపెండింగ్ ఆన్ సివియారిటీ మనం హెడ్‌ఏక్ ట్రీట్మెంట్ పెట్టుకోవాల్సొస్తుంది. వారానికి 1 ఆర్ 2 రోజులు హెడ్‌ఏక్ వచ్చినట్టయితే మనం మైగ్రేన్ రాకుండా మందులు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే వారానికి 1, 2 రోజులు అంటే నెలకి 6-7 రోజులు. నెలకి 6-7 రోజులు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే కాలేజ్‌కి, లేకపోతే వర్క్ ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు వారానికి 7 రోజులు లీవ్ పెట్టడం అయితే కుదరదు. మనం హెడ్‌ఏక్ రాకుండా ఖచ్చితంగా మందులు వాడాల్సి వస్తుంది. సో, ఈ హెడ్‌ఏక్ నార్మల్ మెడిసిన్స్‌తోని తగ్గిపోతుందిలే, సింపుల్ హెడ్‌ఏకేలే, దీనికెందుకు డాక్టర్ దగ్గరికెళ్ళడం అని నెగ్లెక్ట్ చేయకండి. దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌కి ఖచ్చితంగా చూయించుకోండి. అండ్ నేను ఓనస్ హాస్పిటల్‌లో మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 8:00 వరకు అవైలబుల్‌లో ఉంటాను. థాంక్ యూ.